అధ్యక్ష అధ్యక్ష అసెంబ్లీకి కానీ కౌన్సిల్ కానీ ఒకటే రూల్స్ ఉంటాయి. వాళ్ళు లోటస్ పాయింట్కి వేరే రూల్స్ ఉంటే ఉండొచ్చు, కానీ ఇక్కడ అసెంబ్లీ కానీ కౌన్సిల్ కానీ ఒకటే రూల్స్ ఉంటాయి. కౌన్సిల్లో చాలా కేటగారికల్ గా కౌన్సిల్లో ఉండేటువంటి పెద్ద ఎమ్మెల్సీలు అందరూ కూడా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత డిబేట్ చేశారు. కానీ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత డిబేట్ చేయండి, మేము ఎక్కడికి పోవాలి, డిబేట్ చేయండి. మీకు సొంత రూల్స్ ఉండవు, మీ ఇంటి దగ్గర రూల్స్ ఇక్కడ అప్లై కావు, మీ లోటస్ పాయింట్ రూల్స్ ఇక్కడ అప్లై కావు. ఇక్కడ అసెంబ్లీకి కావాల్సినటువంటి రూల్స్ ఉంటాయి, రూల్స్ పాటించండి. మేము డిబేట్ చేస్తాం, డిబేట్ చేయండి. మీరు ఎంతమంది మాట్లాడతారో చెప్పండి, మాట్లాడండి, మేము కూడా అదే మాట్లాడతాం. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ రూల్స్ మార్చండి అంటే మార్చడానికి వీలు పడదు. ఇప్పుడు దయచేసి వినండి, ఇదే స్పెషల్ స్టేటస్ పైన కౌన్సిల్లో స్టేట్మెంట్ తర్వాత డిస్కషన్ జరిగింది. అదే ఎజెండా ఎక్కడ పెట్టుకున్నాం. నిన్న మీరు ఎలా చేయలేదు చర్చ నడవడానికి, దానికి మీరు భాష మీరే చెప్పుకోవాలి. ప్రజలకు అర్థమవుతుంది. నేను కోరేది ఒకటే, ఈవెన్ నా అప్పర్ హౌస్ అసెంబ్లీకి 2 వేరు రూల్స్ ఉండవు కదా. ఏదైతే నిన్న అప్పర్ హౌస్ లో పద్ధతి జరిగిందో అదే ఎజెండా అయితే అదే పద్ధతిలో స్టేట్మెంట్ ఇవ్వనివ్వండి, తర్వాత మీరు చర్చ చేయండి. మీరు ఎంత టైం కావాలో తీసుకోండి. ఇది కరెక్ట్ కాదు, ప్లీజ్, ఇది రైట్ కాదు. దయచేసి వినండి, ప్లీజ్, దయచేసి వినండి, ప్లీజ్, దయచేసి వినండి, ప్లీజ్, వాళ్ళు ప్లీజ్ దయచేసి వినండి. ప్రభుత్వం స్టేట్మెంట్ డిస్కషన్ కి సిద్ధంగా ఉంది, దయచేసి కూర్చోండి. ప్రజల ఎజెండాను మనం డిస్కస్ చేసుకోవాలా, విలువైన టైంని వృధా చేయొద్దు, దయచేసి కూర్చోండి.